ఈరోజు మేము చెప్పబోయే ఒక కథ వింటే మీరు ఖచ్చితంగా చాలా ఎమోషనల్ అవుతారు. ఒక సవతి తల్లి చిన్న పాపని అడవిలో వదిలి వెళ్ళిపోయింది. అడవిలో ఉన్న జంతువులు, క్రూర మృగాలు ఆ పాపని చంపుకుని తినడానికి ట్రై చేశాయి. అలాంటి టైంలో ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న రాజ్యాన్ని రాజా విక్రమార్క పరిపాలిస్తూ ఉండేవాడు. విక్రమార్కకి పెళ్లి జరిగి చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా పిల్లలు పుట్టలేదు. ఆయన రెండవ పెళ్లి చేసుకున్నాడు. రెండవ భార్యకు ఏడాది తిరిగేలోపే ఒక పాప పుట్టింది. ఆ పాప చాలా అందంగా ఉంది. దాంతో విక్రమార్క తన రెండవ భార్యతో చాలా ప్రేమగా ఉండేవాడు. పాపకు శిల్ప అని పేరు పెట్టారు. రెండవ భార్యని చూసి మొదటి భార్య అసూయపడింది. కాని ఆమె తన అసూయని మనసులోనే దాచుకుంది. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ పాప పెరిగి పెద్దదయింది. కాని ఆ పాపకు మొదటి శత్రువు విక్రమార్క మొదటి భార్య. అమ్మాయిని ఎలాగైనా సరే అడ్డు తొలగించాలి అని విక్రమార్క మొదటి భార్య సుమతి ఆలోచించింది. కేవలం ఆ అమ్మాయి కారణంగానే తన భర్త తనను ప్రేమించడం మానేశాడు అని ఆమె ఫీల్ అయింది. ఒకరోజు శిల్ప వాళ్ల అమ్మ ఏదో పనిమీద విక్రమార్కతో కలిసి నగరానికి వెళ్ళింది. ఆ సమయంలో రాజభవనంలో శిల్ప మాత్రమే ఉంది. దాంతో సుమతికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆమె శిల్పను ఎత్తుకుని రాజభవనంలో నుండి బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ బిడ్డను ఒక అడవిలో వదిలిపెట్టింది. అడవిలో క్రూర జంతువులు ఆమె మీద పడిదాడి చేసి చంపేస్తాయి కాబట్టే ఇక మీదట నుండి విక్రమార్క తిరిగి తనను ప్రేమిస్తాడు అని సుమతి భావించింది. శిల్ప అడవిలో బుడిబుడి నడకలు వేస్తూ తిరుగుతూ ఉంది. కొన్నిసార్లు రాళ్లు గుద్దుకుని పడిపోయింది. మరికొన్నిసార్లు ఆమెకు ముళ్ళు గుచ్చుకునేవి. ఆమె ఏడుస్తూ ఆ అడవిలోనే నిద్రపోయింది. కాసేపటికి ఆ అమ్మాయికి చాలా ఆకలివేసింది. దాంతో ఆ అడవిలోనే ఆమె గట్టిగా ఏడుస్తూ కూర్చుంది. చిన్న పాప ఏడుపు విన్న ఒక కోతి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అది ఒక ఆడకోతి. ఆ పాపను చూసిన వెంటనే ఆ కోతి ఆమెను ఎత్తుకుంది. ఆ తర్వాత అడవిలో ఉన్న కొన్ని తీయనైన పండ్లు కోసి వాటి రసాన్ని శిల్పకు తాగించింది. పండ్ల రసం తాగిన తర్వాత శిల్పకు ఆకలి తీరినట్లు అయ్యింది. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. తన సొంత పిల్లలాగే ప్రేమించడం మొదలుపెట్టింది కోతి. శిల్ప కూడా ఆడకోతిని తన తల్లిలాగా భావించడం స్టార్ట్ చేసింది. వీళ్ళిద్దరి అనుబంధం సమయం గడుస్తూ ఉన్న కొద్దీ పెరిగిపోతూ ఉంది. ఒకరోజు ఒక సాధువు అదే మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. కోతి చేతిలో ఒక ఆడ శిశువు ఉండడం అతను గమనించాడు. అది చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత అతను శిల్పను ఆ కోతి నుండి తీసుకుని తన ఆశ్రమానికి తీసుకు వెళ్ళిపోయాడు. అయితే అతనితో పాటు ఆడకోతి కూడా అతని ఆశ్రమానికి చేరుకుంది. వాళ్ళిద్దరూ ఆ సాధువు ఆశ్రమంలోనే బతుకుతూ ఉన్నారు. ఆ ఆడకోతి తన పిల్లలతో ఏ విధంగా ఆడుకుంటూ ఉండేదో అదే విధంగా శిల్పతో కూడా ఆడుకునేది. శిల్ప పెరిగి పెద్దదవుతూ ఉన్న కొద్దీ ఆమెకు ఆ కోతికి మధ్య ఆ అనుబంధం పెరిగిపోయింది. ఇప్పుడు శిల్పకు 16 సంవత్సరాలు వచ్చాయి. చూడడానికి చాలా అందంగా ఉండేది శిల్ప. అయితే ఆమె ఎప్పుడు కూడా అడవి నుండి బయటకు వెళ్లలేదు. అడవిలో ఉన్న మిగిలిన జంతువులు కూడా శిల్పను ఎంతో ప్రేమగా చూసుకునేవి. కొన్ని జంతువులు శిల్ప కోసం పండ్లు పూలు తీసుకువచ్చేవి. శిల్ప సాధువు ఆశ్రమంలోనే ఉంటూ అతనికి ఎన్నో సేవలు చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ సాధువు శిల్పతో, నేను ఒక పనిమీద చంద్రపురం రాజ్యానికి వెళ్తున్నాను. ఆశ్రమంలో నీకు అన్నీ ఏర్పాట్లు చేశాను. నువ్వు ఇక్కడే చక్కగా ఉండమ్మా అని చెప్పి సాధువు అడవి నుండి బయటకు వెళ్ళిపోయాడు. దాంతో ఆశ్రమంలో కోతి పిల్లలు, శిల్ప మాత్రమే మిగిలారు. సాధువు లేని సమయంలో శిల్ప పూజలు చేసేది. ఆ పూజలను కోతి, దాని పిల్లలు శ్రద్ధగా చూసేవి. ఒకసారి శిల్ప పూజలు చేస్తూ ఉండగా కోతి పిల్ల ప్రసాదాన్ని కింద పడేసి తినడం మొదలుపెట్టింది. శిల్పకు కోపం వచ్చి పిల్ల కోతిని ఒక చిన్న కర్రతో తేలికగా కొట్టింది. నన్నే కొడతావా అని పిల్ల కోతి కోపంగా శిల్పను ఉరిమి చూసి ఆ తర్వాత ఆమె వంట చేస్తున్నప్పుడు ఆ వంటలో నీళ్లు పోసేసింది. ఆ రోజు శిల్ప ఏమీ తినలేదు. అది చూసి పిల్ల కోతికి కూడా బాధగా అనిపించి శిల్పను క్షమించమని అడిగింది. ఆ తర్వాత శిల్ప ఆశ్రమం నుండి బయటకు వచ్చేసరికి దూరం నుండి ఎక్కడో పొగ పైకి లేస్తూ ఉంది.
శిల్ప దగ్గర ఇప్పుడు తినడానికి ఏమీ లేదు కాబట్టి ఆ పొగ ఎక్కడ నుండి వస్తూ ఉందో చూద్దామని ఆమె ఆ పొగను అనుసరిస్తూ వెళ్ళింది. అక్కడ ఆమెకు ఒక చిన్న గుడిసె కనిపించింది. గుడిసె ముందు ఒక ముసలి మహిళ వంట చేస్తూ కనిపించింది. ఆ ముసలి మహిళ మనుషుల వాసనను ఇట్టే పసిగట్టగలదు. ఎందుకంటే ఆమె పిల్లలు మనుషులను చంపి ఉడికించి తినేవారు. శిల్పను చూసిన వెంటనే ముసలి మహిళ నోటిలో నీళ్లు ఊరాయి. తన కొడుకు వచ్చేవరకు శిల్పను తన దగ్గరే ఉంచుకోవాలి అని ప్లాన్ చేసింది ఆ ముసలి మహిళ. నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావమ్మా? ఎవరు నువ్వు? అని వివరాలు అడిగింది ముసలి మహిళ. ఆమె గురించి తెలియని శిల్ప అమాయకంగా తన వివరాలన్నీ చెప్పింది. ఆ తర్వాత ఇప్పటికే రాత్రి అయిపోయింది కాబట్టి నాకు కొన్ని ఎండిన కట్టెలు ఇస్తారా? ఆహారం వండుకోవడానికి అడవిలో కట్టెలు ఎక్కడ వెతకాలో నాకు తెలియదు అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి మహిళ, నీకు నేను కట్టెలు ఇస్తాను కాని అందుకు బదులుగా నువ్వు నాకోసం ఒక పని చేయాలి అని చెప్పింది. నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఇక్కడే ఒంటరిగా బతుకుతూ ఉన్నాను. ఇప్పుడు నేను పెద్దగా పని చేయలేను. నాకు ఒక కొడుకు ఉన్నాడు. అతను బయటకు వెళ్లి తిరిగి వస్తాడు. అతను ఆకలితో ఉంటాడు. అతనికి వండి పెట్టాలి. కాబట్టి నువ్వు వంట చేసి వెళ్ళమ్మా అని అడిగింది. శిల్ప అందుకు ఒప్పుకొని ఆ ముసలి మహిళ అడిగినట్టుగానే వంట చేసి తనకు కట్టెలు ఇవ్వమని అడిగింది. అప్పుడు ఆ ముసలి మహిళ, నా ఇల్లు చూశావు కదా, చాలా చెత్తతో నిండిపోయింది. ఇల్లు శుభ్రం చేసుకునేందుకు నాకా ఓపిక లేదు. కొంచెం నా ఇల్లు శుభ్రం చేయమ్మా అని అడిగింది ముసలి మహిళ. శిల్ప అందుకు కూడా ఒప్పుకుని చీపురు తీసుకుని ఇల్లు క్లీన్ చేయడం మొదలుపెట్టింది. మరోవైపు తన కొడుకు ఇంకా ఎందుకు రావడం లేదు అని ముసల్ది ఆలోచిస్తూ ఉంది. శిల్ప అక్కడ నుండి వెళ్ళిపోతాను అని చెప్తే ముసలి మహిళ, ఇంట్లో నీళ్లు అయిపోయాయి, నదికి వెళ్లి నీళ్లు తీసుకురామ్మా అని అడిగింది. ఇప్పటికే బాగా ఆలస్యం అవ్వడంతో శిల్ప ఇంటికి వెళ్తాను అని చెప్పినా సరే ముసలి మహిళ ఒప్పుకోలేదు. దాంతో ఆమె చెప్పినట్టుగానే పని చేసింది. అయితే చివరికి ఆమె వెళ్తాను అని మొండిపట్టు పట్టడంతో ఇంటికి వెళ్లేదారి పొడుగునా పిండి చల్లుతూ వెళ్లమని చెప్పింది ముసలమ్మ. అందుకు ఒప్పుకొని శిల్ప ఇంటికి వెళ్ళింది. ఆ తర్వాత ముసలమ్మ కొడుకు అక్కడికి వచ్చాడు. అతన్ని చూసి ముసలమ్మ జరిగినదంతా చెప్పి దారి పొడవునా పిండి ఉంది కాబట్టి ఆ పిండిని అనుసరిస్తూ శిల్ప దగ్గరకు వెళ్ళు అని చెప్పింది. ఆమె చెప్పినట్టుగానే ఆ కొడుకు శిల్ప ఇంటికి వెళ్ళాడు. అతను ఎంత తలుపు కొట్టినా సరే నిద్రపోతూ ఉన్న శిల్ప తలుపు తెరవలేదు. అతను ఆ తలుపు మీద కొట్టి కొట్టి అతని చేతి నుండి రక్తం కారింది. మరుసటి రోజు ఉదయాన్నే శిల్ప తలుపు తెరిచింది. అయితే ఆ రక్తాన్ని చూడగానే ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది. అదే సమయంలో ఒక యువరాజు వేటకు అడవిలోకి వచ్చాడు. ఆశ్రమం బయట అపస్మారక స్థితిలో ఉన్న శిల్పను చూసి వైద్యుడి దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత ఆమె వివరాలు అడిగి కనుక్కున్నాడు. ఆమె అడవిలో ఒంటరిగా ఉంటూ ఉంది అని తెలిసిన తర్వాత ఆమెను తనతో పాటు రాజభవనానికి రమ్మని పిలిచారు యువరాజు. అందుకు ఒప్పుకొని అతనితో పాటు వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించి అతను శిల్పను పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటికే అతనికి మొదటి భార్య కూడా ఉంది. శిల్ప ఆమెతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఆమెను సొంత అక్క అనుకుంటూ ఎంతో ఆప్యాయంగా ఉండేది. కాని ఆ యువరాజు మొదటి భార్య శిల్పను చూసి అసూయపడింది. ఒకరోజు ఆమెను చెరువు గట్టు దగ్గరకు తీసుకువెళ్లి ఆమెను నీటిలో తోసేసింది. ఈతరాని శిల్ప నీటిలో మునిగిపోతూ ఉంటే ఆ మొదటి భార్య రాజభవనానికి వెళ్లిపోయింది. ఈ రాజభవనంలో శిల్ప కనిపించకపోవడంతో రాకుమారుడికి అనుమానం వచ్చి తన మొదటి భార్యను అడిగాడు. అప్పుడు ఆమె శిల్పను ఒక కోతి ఆమెను నీటిలో తోసేసింది అని చెప్పింది. దాంతో కోపం తెచ్చుకున్న యువరాజు కోతిని జైల్లో బంధించాడు. శిల్పను మర్చిపోలేక యువరాజు ఎంతో బాధపడేవాడు. అదే సమయంలో చెరువులో పడిన శిల్ప ఒక చిన్న పాపలాగా మారిపోయింది. అటువైపుగా వచ్చిన ఒక మహిళ ఆమెను ఎత్తుకుని పారిపోయింది. ఆ మహిళ మరెవరో కాదు, ఒకప్పుడు విక్రమార్క పెళ్లి చేసుకున్న రెండవ భార్య. తన కూతురు శిల్ప కనిపించకుండా పోయిన తర్వాత ఆ రెండవ భార్యని విక్రమార్క రాజ్యంలో నుండి వెళ్లగొట్టాడు. శిల్పను తీసుకుని విక్రమార్క రెండవ భార్య రాజ్యానికి తిరిగి వెళ్ళింది. శిల్పను విక్రమార్కకు ఇచ్చి ఈ పాప అచ్చం తమ తప్పిపోయిన కూతురులాగే ఉంది అని చెప్పింది. విక్రమార్క కూడా తప్పిపోయిన తన కూతురు శిల్పలాగే ఆ పాప అనిపించడంతో ఆ పాపను ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు.
మరోవైపు సాధువుకి శిల్ప కనిపించకుండా పోయిన సంగతి తెలిసింది. అతను యువరాజు దగ్గరకు వెళ్లి విషయం మొత్తం తెలుసుకున్నారు. అయితే యువరాజు కోతిని బంధించాడు అని తెలిసిన తర్వాత సాధువు కోతిని విడిపించాడు. ఆ కోతి యువరాజుని సాధువుని తీసుకుని విక్రమార్క రాజ్యానికి వెళ్ళింది. అక్కడ శిల్పను చూడగానే సాధువు ఆ పాప తన కూతురని గుర్తించాడు. నిజానికి సాధువు శిల్పకు ఎన్నో దివ్య శక్తులు ఇచ్చాడు. శక్తితోనే ఆమె చిన్న పాపగా మారిపోయింది. సాధువును చూసిన వెంటనే ఆమె తిరిగి మామూలు రూపానికి వచ్చింది. ఆ తర్వాత ఆమె జరిగినదంతా ఆ సాధువుకు చెప్పింది. శిల్ప తప్పిపోయిన తన కూతురు అని, ఆమెను తన మొదటి భార్య అడవిలో వదిలిపెట్టింది అని తెలుసుకున్న విక్రమార్క తన మొదటి భార్య సుమతిని రాజ్యంలో నుండి వెళ్లగొట్టాడు. శిల్ప యువరాజుకి కూడా జరిగినదంతా చెప్పింది. దాంతో యువరాజు కూడా తన మొదటి భార్యకు సరైన శిక్ష విధించాడు. ఆ తర్వాత నుండి అందరూ ఎంతో సంతోషంగా కలిసిమెలిసి జీవించారు. ఈ కథ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను చెప్పండి.